ఈ డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో లేనప్పుడు అది మెల్లిగా హై బ్లడ్ షుగర్స్ అనేవి మనకి అండాశయంలో అండాల యొక్క నాణ్యత పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ఎగ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ డయాబెటిస్ ఉన్న ఫీమేల్స్‌లో ఎవరైతే ఉన్నారో వారికి యూజువల్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇటువంటి పేషెంట్స్‌కి యూజువల్లీ ఈ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌కి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్ల మనకి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా మనకి కోఎగ్జిస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వరకు చూస్తుంటాం. అంటే పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్‌లో యూజువల్లీ టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉందో అది కూడా చాలా మటుకు డయాగ్నోజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ పీసీఓఎస్ అనే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అండం అనేది టైంకి రిలీజ్ అవ్వకపోవడం, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్‌లో ఏంటంటే ఈ అండం అనేది నార్మల్‌గా సైకిల్‌లో మనకి ఎప్పుడైతే 12th to 14th డే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవుతుందో ఈ పీసీఓఎస్ పేషెంట్స్‌లో కొంతమందికి 1 మంత్‌కి రిలీజ్ అవ్వడం, లేదు అంటే 1.5 మంత్‌కి రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో దీనివల్ల దాని అర్థం ఏంటి అంటే అండం యొక్క నాణ్యత అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా డిసార్గనైజ్డ్ అయిపోవడం జరుగుతుంది.